రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై కారు నడిపి హల్చల్ చేసిన యువతి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గచ్చిబౌలి నానక్రామ్గూడలో క్యాప్జెమిని క్యాంపస్లో పనిచేస్తున్న యువతిని కొన్ని రోజుల క్రితం కంపెనీ నుంచి తీసేసినట్లు సమాచారం. తమ కూతుర్ని అల్లుడు వదిలేశాడని పోలీసులకు తల్లిదండ్రులు ఫోన్ ద్వారా తెలిపారు. అంతేకాకుండా మతిస్థిమితం లేని యువతి భర్తను సంజయ్ అని పోలీసులు చెప్పారు. ఇక యువతి బావును రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రాజీవ్ వర్మగా గుర్తించారు. యువతి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్కు పంపించారు. నాగులపల్లి శంకరపల్లి మార్గంలో కారును గమనించి లోకో పైలట్లు రైలు నిలిపేశారు. దీంతో పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె